అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని వాట్సాప్ చేస్తే మీ జాతకాలు రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. గురుదక్షిణ ఉంటుంది, అది ఎలా పే చేయాలో తెలియజేస్తాను. ఇక ఈనాటి కార్యక్రమంలో మనం కానీ చూసుకుంటే నితిన్, మన సినీ నటుడు నితిన్, యంగ్ హీరో, చాలామంది అభిమానుల్ని చిన్న టైంలోనే తక్కువ టైంలో బాగా పోగు చేసుకున్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. మరి నితిన్ ఈ మధ్య వార్తల్లో వస్తున్నాడు. ఏమిటి అంటే బీజేపీలో చేరాడని, తర్వాత తెలంగాణ యూత్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడని చెప్తున్నారు. మరి ఇవంతా వింటే నితిన్ మరి రాజకీయంలో రాణిస్తాడా, రాజకీయంలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అని చూసుకుంటే అసలు ఈయన అబ్బాయి ఏజ్ ఏంటి, ఈయన సినిమా ఫీల్డ్లో చాలా పేరు తెచ్చుకున్నాడు, చాలా నిదానంగా చాలా ఇంత కాంపిటీషన్లో ఇంత గొడవల్లో కూడా మనవాడు ఇంత పర్ఫార్మెన్స్ చేయటం అనేది, అందులో సినీ ఫీల్డ్ అంటేనే ఏ సినిమా హీరో కొడుక, ఏ సినిమా హీరోకి ఏమవుతాడా అనేటువంటి రిలేషన్షిప్లో నడిచేటువంటి ఆ పరిశ్రమ అది. అందులో ఏ పేరు ఊరు లేకుండా ఈ నితిన్ అనే అబ్బాయి నిజామాబాద్లో పుట్టి ఈరోజు పక్కా తెలంగాణ పిల్లవాడు, తెలంగాణ ప్రజలకి చాలా చేరువయ్యాడంటే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నితిన్ యాక్టర్ జాతకంగానే చూసుకుంటే ఈయన పుట్టింది 30వ తారీఖు మార్చి నెల 1983 బుధవారం నాడు జన్మించాడు. మధ్యాహ్నం 2 నిజామాబాద్లో జన్మించారు. ఈయనది కర్కాటక లగ్నం అని చెప్పడం జరుగుతుంది. అలాగే తులా రాశి చిత్తా నక్షత్రంలో పుట్టడం జరిగిందనమాట. మరి పాదం చూసుకుంటే చిత్తాలో 4వ పాదంలో పుట్టడం, అలాగే తిథి, ఆ రోజు పుట్టిన తిథి విధియ, కృష్ణపక్షంలో పుట్టాడు. అలాగే గణం చూసుకుంటే రాక్షస గణము, మధ్యనాడి. ఈయన జాతకంలో ఈయన పేరు నితిన్ నాతో పెట్టారు. మరి దానికి జాతకరీత్యా ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఈయన లక్కీ నెంబర్ కానీ చూసుకుంటే 3. ఈయన పుట్టిన తారీఖు 3/0 కాబట్టి 3 లక్కీ నెంబర్గా ఉంది. అలాగే 5, 6, 8 చాలా బాగా కలిసి వస్తుంది. 1 నెంబర్ అంతగా కలిసి రాదన్నమాట ఈయనకి. ఈయన జాతకం మొత్తం మీద ఈయనకి చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న వయస్సు కరెక్ట్గా 30వ ఏట ఈయనకు ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. మరి ఇది ఎలా ఉంటుంది అంటే 3 లక్కీ నెంబర్ కాబట్టి 3/0 చాలా మంచి టర్నింగ్ పాయింట్ ఉన్నటువంటి ఏజ్ అన్నమాట. అంటే 30వ తారీఖు మార్చి నుంచి మార్చి 83 నుంచి 2023 మార్చ్ 30 వరకు ఈయన్ని పట్టలేమన్నమాట. చాలా యోగకరమైనటువంటి సమయం, చాలా మంచి టర్నింగ్ పాయింట్లో ఈయన మలుపు తిరిగేటువంటి జాతకంలో ఉన్నాడు. 30వ ఏట ఈయనకి చాలా బాగా కలిసి వస్తుంది, అది ఇప్పుడు జరుగుతుంది. అలాగే 39వ ఏట, 48వ ఏట కూడా ఈయనకి చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. మరి ఈయన జాతక రీత్యా చూసుకుంటే ఈయనకు బుధవారము, ఆదివారము, గురువారం చాలా మంచిది. అలాగే ఈయనకు కర్కాటక లగ్నంలో జన్మించాడు కాబట్టి ఈయన సాయంత్రం పూట బాగా హుషారుగా ఉంటాడు. అలాగే పశ్చిమంలో వాయువ్య దిశ ఈయనకి చాలా బాగా కలిసి వస్తుందని మనం జాతకరీత్యా తెలుసుకోవచ్చు. ఈయన పుట్టిన నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం అంటేనే తులారాశిలో 4వ పాదంలో జన్మించడం జరిగింది. మరి ఇక్కడ శుక్రుడు రాశికి అధిపతి కాబట్టి సినిమా యాక్టర్ అయ్యాడు. శుక్రుడు బాగుంటే ఎవరైనా సరే జాతకంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే ఈయన పుట్టినప్పుడు చిత్తా నక్షత్రం 4వ పాదంలో పుట్టి ఈయన చదువుకునే సమయంలో అంతా కూడా వెంటనే రాహు మహాదశ వచ్చింది. మరి రాహు దశ రాగానే తల్లిదండ్రులకు ఒక బెంగ పట్టుకుంది. 18, 19, 20 ఏళ్ల వరకు కూడా చదువు మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ లేకపోవటం, చదువులో ఒక స్థితి రాకపోవటం, మిగతా పిల్లల్లాగా క్లాస్ ఫస్ట్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ రాహు యొక్క దశ స్టార్టింగ్లోనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఆ టైంలో ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడము, ఎక్కువగా సినిమాలు, మిగతా వ్యవహారాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడము, ఆట పాటల మీద ఎక్కువగా మనసు పోవడము, చదువు మీద తక్కువగా మనసు వెళ్ళడం అనేది కూడా ఆ రాహు దశలో జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఈయనకి గురు మహాదశ స్టార్ట్ అయ్యింది. ఆ గురు మహాదశ ఈయనకి గడిచి గురు మహాదశ అయిపోయిన తర్వాత శని మహాదశ మొదలైందన్నమాట. మరి ఇప్పుడు ఈయన జాతకం మొత్తం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న వయసుకి శని మహాదశ, అందులో బుధ అంతర్దశ అనేది జరుగుతుంది మనకు 2023 జూన్ వరకు అని జాతకరీత్యా చెప్పడం జరిగింది. ఈయన జాతకంగానే చూసుకుంటే లగ్నము ఈయనది కర్కాటక లగ్నం. మనిషి ఒక రకంగా సెన్సిటివ్ అండి, చిన్న చిన్న విషయాలకు ఎక్కువ హర్ట్ అయిపోతాడు ఈయన.
చిన్న విషయం పెద్దగా ఏముండదు, కానీ వెంటనే హర్ట్ అయిపోతాడు. అక్కడి నుంచి బయటపడడానికి ఈయన తొందరగా నేర్చుకోవాలి. ఆ యొక్క పబ్లిక్లో ఉండడము, కుటుంబ పరంగా కానీ ఫ్రెండ్స్ రిలేషన్స్లో ఉన్నప్పుడు ఏదో ఒక మాట, ఏదో ఒక చిన్న సంఘటన జరగడం వల్ల వ్యక్తిలో ఎటువంటి సెన్సిటివ్నెస్ అనేది బయటపడిపోతుంది. కాబట్టి ఆ సెన్సిటివ్ అనేది ఒక వీక్నెస్, అందులో నుంచి బయటపడాలి. ఎందుకంటే వ్యక్తి చాలా మంచివాడు, మంచి కుటుంబంలో పుట్టాడు, తల్లి తండ్రి పెంపకం అంతా చాలా బాగుందన్నమాట. ఆ విధంగా ధనస్థానం కానీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది, మంచి ధన ఆదాయం కలిగిన జాతకం, తెలివితేటలు చదువు కూడా చాలా బాగుంది. అలాగే కుటుంబాన్ని బాగా చూసుకునేటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పొచ్చు. జనరల్గా వీళ్ళందరూ కూడా ఒక ఫేమస్ పొజిషన్కి వచ్చిన తర్వాత జనరల్గా గుంపులో కలవరు, తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్షిప్ అంతా కూడా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటారు. వీళ్ళు తీసుకునే నిర్ణయాల ముందు టెన్షన్ పడుతుంటారు. సొంత ఇల్లు ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విలువైన వస్తువులు ఉంటాయి, తల్లి ప్రేమ చాలా బాగుంటుందన్నమాట ఈ అబ్బాయికి. అలాగే సంతానం, మగ సంతానం ముందుగా కలిగేటువంటి జాతకంగా చెప్పవచ్చు. మగ జాతకాన్ని బట్టి ఏ పని చేసినా తెలివిగా చేస్తాడు, నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటాడు అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. కానీ నరదృష్టి బాగా ఉంది, జనాల ఏడుపు ఎక్కువ ఉంది ఈయన మీద. కాబట్టి బంధువుల స్నేహితుల యొక్క చూపు సరిగ్గా లేకపోవడం వల్ల నరదృష్టి బాగా తగిలి ఫైనాన్షియల్గా కానీ హెల్త్ వైజ్గా కానీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే జాతకం మొత్తం చూసుకుంటే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. చక్కటి భార్య, మంచి గుణవంతురాలు, ఈయన్ని బాగా అర్థం చేసుకుంటుంది. వైవాహిక జీవితం చాలా శుభప్రదంగా మంగళకరంగా ఉంటుంది ఈ నితిన్ అనేటువంటి ఈ అబ్బాయికి అనమాట. ఈ అబ్బాయి జాతకంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి, కాబట్టి ధైర్యంగా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఆయుష్ కానీ చూసుకుంటే బ్రహ్మాండమైన ఆయుష్ కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పొచ్చు. అదృష్టం కాపం చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ అదృష్టం కలిగి ఉంటాడు. అదేవిధంగా అన్నిటికీ బాగా కష్టపడతాడు. అలాగే తండ్రి యొక్క ఆశీస్సులు చాలా బాగుంటుంది ఈ వ్యక్తికి. అలాగే రవి గ్రహము, బుధ గ్రహము కలిసి 9వ ఇంట్లో ఉండడం అనేది అదృష్టానికి ఒక మంచి మార్పు అనొచ్చు. ఆ విధంగా అదృష్టం చాలా బాగుందని కూడా మరో రకంగా మనం చెప్పవచ్చు జాతకంలో. కాబట్టి అదృష్టం బాగుండి న్యాయంగా ధర్మంగా ఉంటాడు. అలాగే తండ్రి ప్రేమ చాలా బాగుంటుంది, తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఈయనకి బాగా ఉంటుంది అని చెప్పేసి కూడా మనము చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఈ అబ్బాయి జాతకంలో చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు, పబ్లిక్లో మంచి పేరు ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తాడు, తాను కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు, సంఘంలో మంచి వ్యక్తిగా గౌరవంగా ఉండడం జరుగుతుందన్నమాట. సొంతంగా వ్యాపారానికి జాతకం చాలా చాలా బాగుంది. ఫుడ్ ఇండస్ట్రీకి చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. ఫుడ్కు సంబంధించిన వ్యాపారం ఏది చేసినా కూడా ఈయన జాతకంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తాడు, అందులో మంచి పేరు సంపాదించుకుంటాడు. హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జింగ్లు, బోర్డింగ్లు ఎన్నో ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లు కానీ, చైన్ సూపర్ మార్కెట్లు కానీ, ఏమన్నా అన్నింటిలో కూడా ఈ వ్యక్తికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం నితిన్ చెప్పొచ్చు. ఖర్చు కూడా బాగా దర్జాగా పెడతాడు ఈ అబ్బాయి అని చెప్పేసి మనకు జాతకరీత్యా తెలుస్తుంది. ఈయన పుట్టిన నక్షత్రానికి ప్రకారంగా ఇప్పుడు శని మహాదశ అనేది జరుగుతుంది. మరి జాతకరీత్యా ఈ అబ్బాయి ఇప్పుడు చేయాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు ఏంటంటే శని గ్రహానికి పరిహారం చేసుకోవటం, అలాగే కుజగ్రహానికి పరిహారం చేయటం వల్ల ఈయనకి మంచి పేరు ఉంటుంది. అలాగే జాతకం మొత్తం కూడా దివ్యంగా ఉంది, మంచి ఫ్యూచర్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. కాబట్టి జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం, గోపాల్ అయ్యంగార్.